హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఒక చక్కని టాటూని ఇంకా చక్కటి పద్యాన్ని కూడా చెప్పుకుందాము. ఈరోజు మనం కృష్ణ శతకంలోని చక్కని పద్యాన్ని చెప్పుకుందాము. దుర్భర బాణమురాగా గర్భములో నుండి అభయ కావుమటన్నన్ నిర్భర కృప రక్షించితి వర్భకు అభిమన్యుసుతుని అచ్యుత కృష్ణ. యుద్ధమంతా పూర్తయిపోయాక అశ్వత్థామ చేసినటువంటి చాలా తప్పు పని, ఉప పాండవుల్ని చంపడం. అసలు పాండవ వంశాన్ని నిర్వంశం చేస్తానని దుర్యోధనునికి మాట ఇచ్చి అందరినీ, ఉప పాండవులందరినీ చంపేస్తాడు. ఇంక మిగిలింది అభిమన్యుసుతుడు ఉత్తరాగర్భంలో ఉన్నాడు. సో గర్భవిచ్ఛిత్తి కూడా చేయడానికి వెనుకాడక బాణం వేశాడు. అది ఆ పసిబిడ్డకి, గర్భంలో ఉన్న పిండస్థ శిశువుకి తెలిసిందో ఏమో, నన్ను కాపాడు, రక్షించు అని ఆ కృష్ణ పరమాత్మని వేడుకున్నాడు గర్భములో నుండే. అప్పుడు గర్భవిచ్ఛిత్తి జరగకుండా ప్రాణహాని కలగకుండా భగవంతుడు శ్రీకృష్ణుడు బిడ్డని కాపాడాడు. అతనే పరీక్షిన్ మహారాజు, పరీక్షిత్తు అంటారు. అలాగా ఎవరు ఎక్కడ నుండి వేడినా నువ్వు వచ్చి రక్షిస్తావు. నిన్ను వేడితే చాలు, ఎవరినైనా కాపాడతావు. నువ్వు పరమాత్ముడవు, నీ లీలలో అమోఘం. అభిమన్యుడి సుతుణ్ణి ఆ రకంగా నువ్వు కాపాడేవు. మమ్మల్ని కూడా కాపాడు, రక్షించు అచ్యుత కృష్ణ అని ఈ పద్యంలో చెప్పారు. ఇది ఒక ఇల్యూషన్ డిజైన్, చాలా నీట్గా ఉండేటటువంటి ఒక ఇల్యూషన్.
స్క్వేర్స్, ట్రయాంగిల్స్ అట్లాగే. ఇంక దీని డ్రాయింగ్ మొత్తం తయారవ్వాలి అంటే గీతల సాయంతో, ఏ వంపులు అవసరం లేదు. ఇలాంటి చక్కటి చిత్రాలని ఎంతో సులువుగా గీయడాన్ని పిల్లలు చాలా ఇష్టపడతారు. అందుకే తప్పకుండా పిల్లలకి ఈ ఆర్ట్ కోర్సులు నేర్పించండి. వారికి ఎంతో నచ్చుతాయి ఈ బొమ్మలు. వేయడం కూడా చాలా సులువు కాబట్టి ఎప్పుడైనా పోటీ పరీక్షల్లో టైం చాలా లిమిటెడ్గా ఇస్తారు వాళ్ళకి. అటువంటి సందర్భాలలో ఒకవేళ ఊహించి వేయమన్నా మీకు వచ్చింది ఏదైనా ప్రదర్శించండి అని చెప్పినా టక్కున గీసేయగలరు. ఎందుకంటే ఇది ఎక్కువ జ్ఞాపకం పెట్టుకోవాల్సిన అంత గొప్ప క్రిటికల్ డిజైన్ కాదు కాబట్టి చాలా ఈజీగా పిల్లలు బహుమతులు గెలుచుకోగలుగుతారు. తప్పకుండా పిల్లలకి నేర్పించండి. పద్యాలు కూడా నేర్పించండి. అప్పుడే ఇటువంటివి వాళ్ళు సులువుగా ఏ పనైనా చేయగలుగుతారు. ఓకేనా ఫ్రెండ్స్? ఎలా ఉంది చిత్రం? బాగుంది కదా? తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నన్ను 10 మందికి పరిచయం చేయండి, మీ ఫ్రెండ్స్కి మీ స్టేటస్లో ఉంచండి, కామెంట్ చేయండి, నన్ను ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.